హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇంకా మా సమ్మర్ వెకేషన్ వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ వ్లాగ్ మేము వైజాగ్ టు ఊరికెళ్ళిన వ్లాగ్ అనమాట. సో బస్లోనే స్టిల్ వీఆర్ ఇన్ బస్లోనే ఉన్నాం. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లో అయితే మా ఊరి దగ్గర అయితే దిగేస్తామన్నమాట. సో అందుకే లేసి ఇంకా మొత్తం సెట్ చేసుకుంటున్నాం, లగేజ్ అంతా సెట్ చేసుకొని కొంచెం ఫేసెస్ ఎలాగో నిద్ర మాలే ఇంకా తప్పదు. సో ఇంక మా వాడు కూడా లేచేసాడు. వాళ్ళైతే ఇంకా మాకు ఒక హోటల్ దగ్గర ఆపారనమాట. ఇంకా హోటల్ నుంచి మా స్టాప్ ఇంకొక 15 మినిట్సే, ఇంకేం దిగుతాంలే అక్కడ, ఏం ఫ్రెష్ అవుతాము, ఇంకెలాగో ఊరు వెళ్ళిపోతాం కదా అని ఇంకా మేమైతే దిగలేదు. సో ఊరు ఇంక దగ్గర ఉంది అనేసరికి హ్యాపీ అయిపోతుంది. డాడీ బిల్లు, డాడీ ఫేస్ కనిపిస్తుంది. డాడీ బిల్లు ఏదో బస్సు వచ్చింది చూస్తే తిరుపతి నుంచి బెంగళూరు పోతుందంట. ఎలక్ట్రికల్ బస్ అది. ఆడు చూడరా కొల్లు వేసుకొని అన్ని అవర్స్ జర్నీ ఏమనిపించదు. వైజాగ్ టు ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ తిరుపతి చిత్తూరుకి వచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందంటే అది ఒక 1 అవర్ లాగా గడుస్తుంది అనమాట. ఇంకెప్పుడు దిగుతామని. సో ఇంకా ఎవరికైనా ఇంకా సొంతూరు అనేది ఒక ఎమోషన్ కదా. సో మాకు కూడా అలాగే చాలా రోజుల తర్వాత, ప్లస్ ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటుందిలేండి. ఇంక మా వాడికి అయితే ఇంకాస్త ఎక్కువ. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం డైరెక్ట్గా. సో అక్కడ నుంచి నెక్స్ట్ డేనే మాకు ఒక అక్క వాళ్ళ ఇంటికి జాతర ఉండిందనమాట, అక్కడికి వెళ్ళిపోయాం. సో నేను ఇంకా అక్కడికి వెళ్ళింది ఏమి షూట్ చేయలేదు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందంతా. సో నెక్స్ట్ డే ఇంకా అనుకోకుండా వచ్చి వెళ్ళిపోయామన్నమాట. ఒకరోజే, ఎక్కువ రోజులు ఉండలేదు. సో అక్క వాళ్ళ ఊర్లో ఊర్లో ఉన్న అమ్మవారి జాతర అయితే చేశారు. సో నేను, మా ఆయన, బాబు అయితే అక్క వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి గోరింటాకు చెట్టు అనమాట. సో అమ్మ వాళ్ళు ఆల్రెడీ పెట్టేసుకున్నారు, నాకు మొత్తం కాళ్ళకి చేతులకి మొత్తం అంటించేసారనమాట. సో ఇంక 1 by 1 నా హాలిడేస్ వెకేషన్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగా సెట్ చేసుకో. ఇప్పుడు నువ్వు చుట్టుపట్టుకో, కబాబ్ సెట్ చేసుకుంటుంది. నిన్న ఏంటిక్క ఎత్తలేనా? Hi guys.